తెలంగాణ పురపాలక శాఖ మంత్రి గారికి ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. గత కొన్ని రోజులుగా నిత్యం జిహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వాస్తవాలతో ఎన్నో వార్తా కథనాలు వస్తున్నాయి. ట్విట్టర్ వేదికగా అంటే ప్రభుత్వ అధికారిక మాధ్యమం ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈ ఈమెయిల్స్ అంటే ఆఫీస్లో, కార్యాలయాల్లో, యూనివర్సిటీలో ఎన్నిసార్లు ఇచ్చినా కూడా స్థానిక డిప్యూటీ కమిషనర్లు కానీ, టౌన్ ప్లానింగ్లు కానీ, ఆఫీసర్లు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. అంటే ఇప్పుడు ఈ అధికారులు గులాబీ అధికారులు అని అంటాను నేను. గులాబీ అధికారులు ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో వాళ్ళ వాళ్ళ గడిలో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ. మేము ఇంకా గడిలోనే పనిచేస్తున్నాం అనుకుంటున్నారు. పురపాలక శాఖ మంత్రి గారు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. మీరు ప్రతి సర్కిల్లో మేము నిత్యం చెప్తూనే ఉన్నాం. రైట్, నిత్యం మేము మీ దృష్టికి తీసుకొస్తున్నా కూడా అధికారులు చలనం లేదు. అంటే ఈ గులాబీ అధికారులందరూ ఇంకా గడిలో బానిసలాగానే ఉంటున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ మేడం గారు కూడా స్పందించరు. మోడ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పందించరు. టీజీపీ పాస్ టోటల్ అవినీతి, రేరా అవినీతి, హెచ్ఎంటీ అవినీతి, నిత్యం వార్తా కథనాలు వస్తున్నాడో స్పందించారు. మరి ఎందుకు ఉన్నారు వీళ్ళందరూ? తక్షణమే వీరి మీద చట్టపరమైన చర్య తీసుకోండి, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, వీళ్ళని జైల్లో పెట్టాలి. వీళ్ళందరినీ అధికారులందరినీ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మొత్తం గండిపోతున్నారు. ఇప్పుడు హైడ్రా వచ్చింది. అసలు హైడ్రా రావడం కారణం ఏంటి? ఈ అవినీతి అధికారుల మీద. పేదల మీద ప్రతాపం కాదు, ఈ అవినీతి అధికారుల మీద ప్రతాపం చూపెట్టండి. పేదల జోలికి వెళ్ళదు మీరు. అవినీతి అధికారులను చట్టపరమైన తీసుకున్నప్పుడు మీరు హైడ్రా పని చెప్పండి. అవినీతి అధికారులనేమో మీకు కొమ్ము కాస్తారు, పేదల మీద మీరు ప్రతాపం చూపిస్తారా? తక్షణమే జిహెచ్ఎంసీ అన్ని సర్కిల్లో టౌన్ ప్లానింగ్ అవినీతి ప్రతి ఒక్క డిప్యూటీ కమిషనర్ మీద చర్య తీసుకోవాలా, టౌన్ ప్లానింగ్ అధికారుల మీద చర్య తీసుకోవాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. కాబట్టి కృష్ణమో రాజశంకర్ నుంచి